రీసెంట్‌గా మార్వెల్ స్టూడియోస్ 3 టీజర్స్ రిలీజ్ చేశారు ఫర్ అవెంజర్స్ డూమ్స్‌డే. ఫస్ట్ టీజర్ వచ్చేసి ద రిటర్న్ ఆఫ్ స్టీవ్ రాజర్స్. ఇన్ ఎండ్ గేమ్ స్టీవ్ టైమ్ ట్రావెల్ చేయడం వల్ల అతను జీవించకూడని ఒక లైఫ్‌ని జీవిస్తాడు. అండ్ తను ఒక పిల్లాడిని కనడం వల్ల ఇన్కర్షన్ క్రియేట్ అయి ఉంటుంది బికాస్ ద కిడ్ ఈజ్ అన్ అనామలీ. అంటే జరగకూడనిది జరగడం అన్నమాట. అండ్ దానివల్లనే డాక్టర్ డూమ్ అతని వెనక పడతాడనుకుంటా. సెకండ్ టీజర్లో థార్ బ్యాటిల్కి రెడీ అవుతున్నాడు అండ్ అతను తన ఫాదర్కి ప్రేయర్ చేస్తున్నాడు టు గివ్ హిమ్ స్ట్రెంగ్త్. సో తను డాక్టర్ డూమ్ని డిఫీట్ చేసి అతను తన లవ్కి తిరిగి వెళ్ళాలి అని. ఇక్కడ ఆ లవ్ వచ్చేసి కార్ కూతురు ఫ్రమ్ లవ్ అండ్ థండర్. ఈ టీజర్ చూశాక నాకు నమ్మకం వచ్చింది ఇన్ఫినిటీ వార్లో ఉన్న మన ఉరుముల ద్వారా మళ్ళీ తిరిగి వస్తున్నాడు అని. థర్డ్ టీజర్ వచ్చేసి ఎక్స్మెన్తో. దాంట్లో ప్రొఫెసర్ ఎక్స్ చావు ఎప్పుడైనా రావచ్చు అండ్ అది వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అనేదే ముఖ్యం అనటం చూస్తాం. అండ్ ప్రొఫెసర్ ఎక్స్ అండ్ మ్యాగ్నెటో చెస్ ఆడటం చూస్తాం అండ్ వాళ్ళు చాలా ఎమోషనల్గా ఉన్నారు. తర్వాత మనం సైక్లాప్స్ తన వైజర్స్ని తీసేసి ఒక పెద్ద ఆప్టిక్ బ్లాస్ట్ వదలడం చూస్తాం అండ్ అతను ఫర్ ద ఫస్ట్ టైం అతన్ని కామిక్ అక్యురేట్ కాస్ట్యూమ్లో చూస్తున్నాం. ఫైనలీ సైక్లాప్స్ యాజ్ అ క్యారెక్టర్కి జస్టిస్ చేస్తున్నారు. అలాగే అతని వెనక సెంటినల్స్ ఉన్నాయి. అంటే చాలానే మ్యూటెంట్స్ చనిపోయి ఉంటారు అండ్ దీని వెనక డాక్టర్ డూమ్ ఉండొచ్చా? ఈ టీజర్స్ అన్నీ చూస్తుంటే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది, రూసో బ్రదర్స్ ఓజీ క్యారెక్టర్స్ని ఎలా చూపించాలో అలానే చూపిస్తారు అని. అండ్ ఇంకా ఒక టీజర్ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవ్వబోతుంది. ఆ టీజర్ ఏ క్యారెక్టర్ మీద ఉంటుందో కామెంట్స్లో మెన్షన్ చేయండి.